సెకండ్లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. ఎన్టీఆర్ జిల్లా భారతీయ జనతా పార్టీ తిరువూరు నియోజకవర్గ స్థాయి సంస్థాగత బిఎల్2 కార్యశాఖ సమావేశం స్థానికంగా అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని తిరువూరు నియోజకవర్గంలో బీజేపీ జెండాను ఎక్కువ పంచాయతీల్లో ఎగరవేయాలని కార్యకర్తలకు బలమైన పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని బాజీ కొనియాడారు. దేశ రక్షణ, ఆర్థిక వ్యవస్థ పటిష్టత, మౌలిక సదుపాయాల కల్పన వంటి అనేక రంగాల్లో బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలు చరిత్రలో నిలిచిపోతాయని ఆయన పేర్కొన్నారు. పార్టీ అంటే కేవలం ఒక రాజకీయ సంస్థ కాదని, అది దేశభక్తి, సేవాభావంతో కూడిన ఒక మహా ఉద్యమమని, అందుకే ప్రతి కార్యకర్త దీన్ని తన బాధ్యతగా భావించి పనిచేయాలని బాజీ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతోందని, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 లక్షల దొంగ ఓట్లు ఉన్నట్లు గుర్తించినట్లు బాజీ తెలిపారు. ఇప్పుడు కూడా నేను లెర్నింగ్ లోనే ఉన్నాను. ఎందుకంటే రాజకీయ క్షేత్రంలోనే అవకాశాలు రావచ్చు, రాకపోవచ్చు, కానీ నాయకుడిగా నిలబడే స్థానం అనేది చాలా గొప్పగా ఉంటుంది. ఆ స్థానం అనేది మాకు కలుగజేసిన మా సోదరులు బాజీ గారే, కానీ నా వెనకుండి నాకు గురువు, ఆదర్శ, సోదర సమానులు, పితృ సమానులైన మా చిగురుపాటి కుమారస్వామి గారే నేను చెప్తాను. ఏ మీటింగ్లోనైనా నేను చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఇది చాలా చిన్న విషయం కాదు. ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నవారిని నేను ఒక అసెంబ్లీలో పోటీ చేసే దిశగా నేను ఎదిగాను అంటే దీనికి కారణము వీళ్ళే. వీళ్ళ బాటలో నేను నాకు పెద్ద హోదా అయిన పోస్టులేమీ రాకపోవచ్చు, కానీ జెండా కట్టే ఒక కార్యకర్తగా దేశంలో నరేంద్ర మోడీ గారు చెప్తారు, భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్త దేశానికి సైనికులు లాంటి వాళ్ళు. అలాంటి ఒక ఆదర్శానికి నిదర్శనంగా నిలిచిన నేను గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా మీకు ఇంత ఇదిగా మీకు చెప్పారు ఉన్న ఇంతమందిలోనైనా కూడా. ఎందుకంటే అవి చాలా చిన్న విషయాలు కాదు. వాళ్ళు వేసిన ఈ పూలబాట మనందరికీ కూడా రేపు 33 మహిళా లోకానికి ఎంత ఉపయోగపడుతుందో. ఈరోజు ఈ అసెంబ్లీలోని ఎక్కడో మారుమూల ప్రాంతము, ఎందుకంటే రాష్ట్రంలోనే 175 అసెంబ్లీకి చివర ఉన్న వాళ్ళము. అలాగనే జిల్లాలో కూడా చివరగా ఉన్న అసెంబ్లీ ఏదన్నా ఉంది అంటే మన తిరువూరు నియోజకవర్గము. ఈ నియోజకవర్గం నుంచి కూడా ఒక మారుమూల ప్రాంతం నుంచి కూడా మేము జిల్లాలో ఈరోజు స్టేట్లో పలాని పోలేశాంతి గారు బీజేపీ అని చెప్పుకునే అర్హత సంపాదించుకున్నామంటే కేవలం ఈ ఇద్దరు వ్యక్తుల వల్లే అని నేను గొప్పగా చెప్పుకుంటున్నాను. నేను ఎంత నేర్చుకున్నాను, ఎంత తెలుసుకున్నాను అన్నది కూడా ఈ ఇద్దరు వ్యక్తులే నా వెనుక ఉన్నది. ఈ సందర్భంగా మీ అందరి తరఫున వీళ్ళకి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చిన ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ గారు తాతాజీ గారిని తమ సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాము.